స్థలాలకు సంబంధించి చాలా మంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలమైంది. మీ హయాంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇండ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు. మీరు మీడియా అకాడమీ చైర్మన్ అయిన తర్వాత చాలా మంది జర్నలిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జర్నలిస్టులకు మీరు ఏం చెప్తారు సార్? గత పాలకులు చేసిన పర్టికులర్గా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన హామీని అమలు చేయకపోయారన్న భావం, ఆ రకంగా జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు వ్యతిరేక భావం గత ప్రభుత్వం మీద ఉన్నదాన్ని గ్రహించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని. దాని ప్రకారమే చెప్తూ వచ్చారు. ఆ ప్రభుత్వం రాగానే, డిసెంబర్లో రాగానే శాసనసభ, ఆ తర్వాత మంత్రివర్గం కూర్పు, ఆ తర్వాత వైట్ పేపర్స్, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇరిగేషన్ పరిస్థితి ఏమిటి, పవర్ పరిస్థితి ఏమిటి, దాని మీద వైట్ పేపర్స్. ఆ తర్వాత కొద్దిగా టైం రాగానే మళ్ళీ ఓటాన్ అకౌంటు, ఆ తర్వాత కొన్ని వారాలు టైం రాగానే దెన్ లోక్సభ ఎన్నికల ఆంక్షలు. ఇప్పుడు మనము మన అంశాల మీద కేంద్రీకరణకు ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డిని పెట్టాము అకాడమీ, ఆయన చూసుకుంటాడు, ఆయన ద్వారా రావాలా చెప్పటం బాగానే ఉంది. ఆ రకంగానే ఈ 10 ఏళ్ల నుంచి ఆగిపోయి 2-3 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కారం అయింది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు, సంతకం అయిపోయింది. ఆ కాగితాన్ని ఒక ఫంక్షన్లో అందజేయాలన్న తలంపుతో ఉన్నాం. ఆలస్యం అవుతుంది, కాగితం తీసుకున్న ఇది లేదు, గవర్నమెంట్ చేసేసింది ఆ పని. ఇప్పుడు మిగిలిన జర్నలిస్టులకి ఎట్లా ఏమిటి అనేది ఆలోచన చేయాలి, ఒక పాలసీ డెసిషన్ చేయాలి. ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి అసెంబ్లీ అయిపోయింది, బడ్జెట్ సెషన్ అయిపోయింది, ఆ తర్వాత వెంటనే 2 వారాలు ఫారిన్ టూర్కి వెళ్ళారు, రాగానే మళ్ళీ యాక్టివిటీస్. అందుకని దిస్ ఈజ్ ద టైమ్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, కన్సర్న్ అథారిటీస్. ఇప్పుడు వెంటబడాలి. మన సమస్య అంటే పరిష్కారానికి ఒక మార్గం, ఒక విధాన ప్రకటన. ఏం చేద్దాము, హైదరాబాద్లో ఏం చేద్దాము, మండలాలలో ఏం చేద్దాము, జిల్లా సెంటర్లో ఏం చేద్దాము అనేది త్వరలోనే ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నాను. రెవెన్యూ మంత్రిని కూడా రేపు ఢిల్లీలో కలుస్తున్నాను. మార్గం సుగమం అవుతుందనే భావంతో ఉన్నాను. కాకపోతే ఎందుకు ఇంకా ఈ అకాడమీ రైట్.